హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ మీకు ఈ వీడియోలో చల్లగా ఈ సమ్మర్‌లో అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో, ఈజీగా చేసుకోవచ్చండి. పెద్ద టైం పట్టదు. జస్ట్ మనం పాలొకటి కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. సో, ఇక్కడ కావాల్సిన ఐటెమ్స్ అన్నీ చూసారు కదా! ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ పాలు తీసుకొని దాన్ని నేను స్టవ్ పైన మరగబెట్టి కొన్ని పాలైతే సైడ్‌కి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే కలిపేసి పెట్టుకున్నాననమాట. కస్టర్డ్ పౌడర్ ఎక్కువేయొద్దు. థిక్‌నెస్ ఎక్కువైపోద్ది. దీనికి మనం పుడ్డింగ్ కాబట్టి కొంచెం దీన్ని సోక్ చేస్తాం బ్రెడ్‌ని. ఇందులో లిక్విడ్ లాగా ఉండాలనమాట. సో, పాలు మరిగినప్పుడు ఇక్కడ నేను హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ అయితే మన టేస్ట్‌కి తగ్గట్టే యాడ్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవాలి. సో, షుగర్ కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా! ఇంక ఇది మరిగినప్పుడు నేను ఇలాచీ కూడా వేసాననమాట. సో, పాలైతే మంచిగా మరిగిపోయాయి. సో, ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్చర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. అవసరమైతే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం పలచబడుతుంది ఇది కన్సిస్టెన్సీ కూడా. తర్వాత డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడుకోవచ్చు. లేదంటే ఒక్క బాదం యాడ్ చేశాను నేను. ఇవి బాదం చాప్ చేసుకోవచ్చు కావాలంటే. లేదు అంటే మిక్సీలో కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఇంకా చూసారు కదా! మంచిగా బాయిల్ అయింది. ఇందులో నేను ఒక 2 డ్రాప్స్ కలర్ కూడా యాడ్ చేశాను. బాగుంటుంది చూడ్డానికని. సాఫ్రాన్ కూడా యాడ్ చేసి మనం బాయిల్ చేయొచ్చనమాట. సో, తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ ఇవి యాడ్ చేశాననమాట. సో, మనకి ఇది మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. అలాగే నేను బాదాం కూడా ఇలా పౌడర్ అయితే చేసేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి మెయిన్ ప్రాసెస్ అనమాట. సో, ఈజీగా చేసేసుకోవచ్చు. మనం జస్ట్ అది కూల్ అవ్వడానికి ఒక 1 అవర్ వెయిట్ చేస్తే సరిపోద్ది. పెద్ద టైం టేకెన్ కాదు. ఎప్పుడన్నా మీరు స్పైసీగా మంచి లంచ్ కానీ డిన్నర్ కానీ చేసినప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో, దాన్ని బట్టి మీకు డీటెయిల్గా అర్థమవుతుందన్నమాట. సో, వీడియోస్ నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇక్కడ ఏమైతే అన్నీ అరేంజ్ చేసుకున్నాను నేను. దీంట్లోకి ఫస్ట్ క్రీమ్లోకి కొంచెం కండెన్స్డ్ మిల్క్ కలిపి ఈ మిక్స్చర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో, మనం దీనివల్ల ఏంటంటే టేస్ట్ ఒక క్రీమీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. సో, ఇలా మనం కొంచెం వెడల్పుగా ఉన్న ట్రే లాంటిది తీసుకొని ఇలా బ్రెడ్ పీసెస్ అయితే అరేంజ్ చేశాను. సో, మనకి ఇది కావాలంటే బ్రెడ్ స్లైసెస్ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చండి మన టేస్ట్ బట్టి. సో, నాకు అవి ఎడ్జెస్ కూడా ఇష్టమే అనమాట. సో, అందుకని నేను అలానే అరేంజ్ చేసేసాను. సో, తర్వాత దానిపైన ఇలా మిక్స్చర్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ అంతా మంచిగా సోక్ అయ్యేలాగా బ్రెడ్ మనం మొత్తం లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. దానిపైన ఈ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ మిక్స్చర్ ఏదైతే ఉందో అదైతే వేసుకోవాలి. ఇది ఎక్కువేం పట్టదండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం ఎక్కువ తినలేమో, హెవీగా అనిపిస్తుంది. జస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఉంటే సరిపోద్ది. దానిపైన మన దగ్గర ఉన్నవి ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను టూటీ ఫ్రూటీ కొంచెం అలా లేయర్ వేసి దానిపైన ఈ బాదం పౌడర్ ఏదైతే ఉందో అది కూడా వేసానమాట. మీకు పీసెస్ ఇష్టం అంటే మనం పీసెస్లా కట్ చేసుకోవచ్చు. పిస్తా ఇంకా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ దాన్ని బట్టి మనకు కావాల్సిన టేస్ట్ బట్టి ఇవన్నీ మన ఓన్గా కూడా యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు అనమాట.
ఇలా రెడీ అయిపోయింది మనకి అరేబియన్ బ్రెడ్ పుడింగ్ అయితే. ఇంకా ఒక 1 అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. సో మనం ఎప్పుడన్నా మన డిన్నర్ లంచ్ టైం బట్టి ఒక 1 అవర్ ముందు ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి రస్మలై తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది, చాలా రిచ్గా స్వీట్. ఇది ఒక హాఫ్ స్లైస్ తిన్నా కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. సో ఇక్కడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో మనం 1 అవర్ తర్వాత తీసి చూద్దాం. మేమైతే రెడీగా ఉన్నామన్నమాట టేస్టింగ్కి. చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో, చల్లగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఈ సమ్మర్లో కుకింగ్కి అయితే అస్సలు టైం పట్టదు, జస్ట్ మనం కస్టర్డ్ మిక్స్చర్ ప్రిపేర్ చేసుకొని సరిపోద్ది. కంపల్సరీ ట్రై చేయండి. మా పిల్లలు మా ఫ్యామిలీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూడ్డానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది అనమాట. సో అది మన అరేబియన్ బ్రెడ్ పుడింగ్ అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ అవుతాయి, దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఎప్పుడు నాకు ఇస్తారని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాము. ఇంతలోపు మేమైతే ఎంజాయ్ చేస్తాము ఈ పుడ్డింగ్. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. బాయ్.